బెర్రీస్ ఫ్లాక్ సీడ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: మల్బెర్రీస్, బ్లూబెర్రీస్, అరటిపండు, బాదం పాలు, ఫ్లాక్ సీడ్స్ పౌడర్. బెర్రీస్ ఫ్లాక్ సీడ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది కూడా స్మూతీ కాబట్టి చాలా ఈజీగా అయిపోయే రెసిపీయే తీసుకొచ్చారు. సో ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. అండ్ అలాగే ఈ 2 డేస్లో కొన్ని క్వశ్చన్స్ కూడా నేను అడగలేదు, అవి కూడా మిమ్మల్ని ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటాను. డెఫినెట్లీ అడగండి. ఓకే, సో ఫైబ్రాయిడ్స్ అనేది ఓన్లీ మనకి అంటే ఏ ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో అని చెప్పేసి అన్నారు కదా, ఇంకా బాడీలో ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదు అశ్విని, స్పెషల్లీ ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి జనరలీ మనం యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటాము. సో దీన్ని లియోమయోమాస్ అంటాం అనమాట. సో ఈ పర్టికులర్ ఫైబ్రాయిడ్స్ మనకి యూటరస్లోనే వస్తుంది, వేరే ప్లేసెస్లో ఎక్కువగా రావన్నమాట. ఓకే, సో ఏ సైజ్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్? ఏ సైజ్ నుంచి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు వెరీ స్మాల్, అంటే ఒక సీడ్ సైజ్, మనం పీనట్ అంటాం కదా, పల్లి గింజ నుంచి మనకి వాటర్ మిలన్ సైజ్ అంతవరకు కూడా పెరుగుతుంది. సో ఇది డిఫరెంట్ సైజ్. ఎగ్జాంపుల్, కొంతమందికి పియర్ షేప్ వండుకుంటుంది, కొంతమందికి జామకాయ సైజ్లో ఉంటుంది. ఇలా సైజెస్ని బట్టి మనకి డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. సో పెద్దగా పెరిగే వరకు మనకి సైజ్ కూడా పెద్దగా పెరిగిపోవడము, కొంచెం ఇబ్బందిగా ఉండడము, ఇలాంటివన్నీ మనకి జరుగుతుంది. అంటే విజిబుల్గా మనకు తెలుస్తుందా అది సైజ్ పెరిగిన తర్వాత? ఏమన్నా సైజ్ ఎక్కువగా పెరిగితే డెఫినెట్లీ తెలుస్తుంది అశ్విని, బికాస్ జస్ట్ ఇమాజిన్ వాటర్ మిలన్ సైజ్ అంతా పెరుగుతుందంటే మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో అంత పెద్దగా పెరగకుండా ఉండాలి అంటే ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంత సైజ్ వరకు కూడా జనరలీ మనం వెయిట్ చెయ్యము, ఒక పర్టికులర్ సైజ్ వచ్చే వరకే జనరలీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు సర్జరీస్కి. సో ప్రెగ్నెన్సీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల? సో జనరలీ ప్రెగ్నెన్సీకి ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్ అని చెప్పొచ్చు అశ్విని, ఎందుకంటే మన ఫైబ్రాయిడ్ మనకి సూడో పెడంకులర్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి అన్నమాట. అది స్పెషల్లీ మనకి గర్భాశయంలోనే పెరుగుతాయి అన్నమాట. సో ఆ సైజ్ కనుక ఎక్కువగా పెద్దగా ఉందనుకోండి, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండదు. సో ప్రీ టర్మ్ బేబీస్ తొందరగా డెలివరీ అయిపోవడము, లేదంటే అబ్నార్మల్ డెలివరీస్ రావడము, లేదంటే తొందరగా అబార్షన్స్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్ అనేవి చెప్తామన్నమాట. సో అందుకనే ఇది ఒక్కొక్కసారి డెఫినెట్లీ ఫర్టిలిటీకి ప్రాబ్లం ఇస్తుంది. ఓకే, సో జనరల్గానే సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగో టెస్ట్లు అవి చేస్తారు కాబట్టి ఆ టైంలో ఇది బయటపడదా? సో పెరిగేంత వరకు అండ్ బేబీకి ఇబ్బంది అయ్యే వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయా? కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే అశ్విని ఒక సైజ్ వరకు పెరిగి ఆగిపోతాయి అన్నమాట. సో చిన్నగా ఉంది, సపోజ్ ఒక పీనట్ సైజ్లో ఉందనుకోండి, అది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే బేబీ ఎలా పెరుగుతుందో అలా ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో దట్ క్యాన్ లీడ్ టు మోర్ కాజెస్. సో అప్పుడు స్కానింగ్లో మనకి బయటపడుతుంది అనమాట. డాక్టర్ మీకు కావాల్సిన జాగ్రత్తలు చెప్తారు. ఓకే డన్. సో మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంకా కొన్ని డౌట్స్ అన్నీ అడుగుతాను. ఎస్ డెఫినెట్లీ. ఏం చేయాలి? ఫస్ట్ చాపింగ్ బోర్డ్ తీసుకుందాం. ఓకే, సో ముందుగా మనం బనానాని స్లైస్ చేసుకుందాం. ఓకే, సో ఈ ముక్కలను మనం వేసుకుందాం అశ్విని. ఓకే, నెక్స్ట్ మనం బ్లూబెర్రీస్ని దీంట్లో వేసుకుందాం. నెక్స్ట్ మల్బెర్రీ ముక్కలను వేసుకుందాం. సో నెక్స్ట్ మనం బాదం పాలని వేసుకుందాం. ఓకే, సో బాదం పాలు అంటే జనరల్గా వైట్ కలర్లో ఉంటే ఈ ఫ్లేవర్డ్ మిల్క్ తీసుకొచ్చారు. ఇది కొంచెం ఫ్లేవర్డ్ మిల్క్ అశ్విని, మీకు ఒకవేళ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్ సీడ్ అనమాట. సో జనరలీ మనకి ఫ్లాక్ సీడ్స్ చాలా మంది తింటారు అలాగే, కానీ బాగా నమిలి తినరనమాట. సో డైజెషన్ అనేది కరెక్ట్గా కాదనమాట. సో బాగా నమిలి తింటేనే మనకి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి గట్లో నుంచి అబ్జార్ప్షన్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడే కానీ ఫ్లాక్ సీడ్స్ని గ్రౌండ్ చేసి మనం యూస్ చేస్తే బెటర్. ఓకే, సో ఇది గ్రౌండెడ్ ఫ్లాక్ సీడ్స్ మనం దీంట్లో వేసుకుంటాం. ఓకే, సో ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ చేసుకుందాం. సో మిక్సీ పట్టుకునే ముందు క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో కంపల్సరీ ఇది ఏమైనా సర్జరీకి ఏమైనా లీడ్ చేస్తుందా, లేదంటే మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ అనేవి? సో జనరలీ కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేవి అశ్విని దానంతలకు అదే ష్రింక్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి సైజు. సో కొన్ని కండిషన్స్లో చాలా పెరుగుతున్నాయి అంటే దానికి సర్జరీకి లీడ్ చేస్తుంది. జనరలీ డాక్టర్ మనకి ఒక పర్టికులర్ ఏజ్లో, లైక్ ఎగ్జాంపుల్ 45, 50, 55 అలాంటి కండిషన్స్లో మనకి ఫైబ్రాయిడ్స్ వచ్చాయంటే డాక్టర్ జనరలీ మనకి హిస్టెక్టమీ అంటాం, అంటే గర్భసంచి తీసేయడం కానీ ఇలాంటి సర్జరీస్ చేస్తారనమాట. సజెస్ట్ చేస్తే యూ క్యాన్ గో ఫర్ ఇట్.
లేదు ఈ సైజ్ అలాగే ఉంది అంటే ష్రింక్ అయ్యే అవకాశం ఉందంటే ఫస్ట్ మనం ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన డైట్ కండిషన్స్ కానివ్వచ్చు, మనం పడుకునే విధానం కానివ్వచ్చు, ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు, మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ డైట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ జాగ్రత్తగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు ష్రింక్ అవుతున్నాయి, సైజ్ అనేది తగ్గుతున్నాయి అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు అది అవ్వట్లేదు, ఇంకా ఎక్కువ పెరుగుతుందంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సర్జరీ డాక్టర్ ఎలా సజెస్ట్ చేస్తారో లైక్ మెడిసిన్స్ కానివ్వచ్చు, కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, లేదంటే సర్జరీకి చెప్తారు. సో ఏది మీకు సెట్ అవుతుందో డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయడం బెటర్. ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది ప్రిపేర్ అయిపోయింది అశ్విని, ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. ఓకే. సో బెర్రీ ఫ్లాక్ సీడ్ స్మూతీ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో ఆల్రెడీ సర్జరీ చేస్తారు, ఇన్ కేస్ సర్జరీ వరకు దారి తీస్తే అని చెప్పేసి అన్నారు కదా. సో లాప్రోస్కోపీ కానీ ఓపెన్ సర్జరీ దీని వాటిల్లో మనకి ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్ అయితే? సో జనరలీ అశ్విని సైజ్ని పట్టి ఉంటుందన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు వాటర్ మిలన్ సైజ్ అంతా ఉందంటే నార్మల్ ఓపెన్ సర్జరీ చేసి తీస్తారు, లైక్ 6 సెక్షన్ ఎలా చేస్తారు అలా చేస్తారు. లేదంటే చాలా చిన్నగా ఫైబ్రాయిడ్ ఉందంటే మీకు హిస్టెక్టమీ అనేది కూడా మనకి లాప్రోస్కోపీ ద్వారా చేస్తారనమాట. ఓకే. సో ఆల్రెడీ మనం దీంట్లో బెర్రీస్ యూజ్ చేసాము, 2 రకాల బెర్రీస్ అండ్ ఫ్లాక్ సీడ్స్. వీటి ఉపయోగాలు ఏంటి? లైక్ అంటే పర్టికులర్గా మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో జనరలీ మనం దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్ యూస్ చేయవచ్చు అశ్విని. అంటే నాట్ ఓన్లీ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా ఏవైనా యూస్ చేయొచ్చు. బెర్రీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కావాలన్నమాట. ఫ్లాక్ సీడ్స్లో కూడా మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా యూటిరైన్ హెల్త్ అంటాం అనమాట. మీరు ఫ్లాక్ సీడ్స్ కానివ్వచ్చు, బెర్రీస్ కానివ్వచ్చు, ఏది తీసుకున్నా కానీ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఒమేగా-3 ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి యూటిరైన్ హెల్త్, ఫాలోపియన్ ట్యూబ్ హెల్త్ అండ్ మన ఓవరీస్ హెల్త్ని కూడా బాగా హెల్తీగా పెడుతుంది అనమాట. సో అందుకని ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ స్మూతీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో మరి టేస్ట్ చేస్తాను నేను. ఎస్, ఫైబ్రాయిడ్స్లో భాగంగా మనం అయితే బెర్రీస్ ఫ్లాక్ సీడ్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బెర్రీస్ ఫ్లాక్ సీడ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: మల్బెర్రీస్, బ్లూబెర్రీస్, అరటిపండు, బాదం పాలు, ఫ్లాక్ సీడ్స్ పౌడర్. బెర్రీస్ ఫ్లాక్ సీడ్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకుని అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే మల్బెర్రీస్, బ్లూబెర్రీస్, ఫ్లేవర్డ్ బాదం పాలు, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ బెర్రీస్ ఫ్లాక్ సీడ్ స్మూతీ రెడీ.